వైఎస్ విజయమ్మ చేపడుతున్నటువంటి దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను సిరిసిల్లలో దీక్షా ప్రాంగణం వద్ద ఉన్నాను. దీక్షా ప్రాంగణం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫ్లెక్సీ ఏర్పాటు కూడా జరిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వేదిక పూర్తిగా సన్నద్దం చేశారు. ఇక విజయమ్మ వచ్చి దీక్షా శిబిరం వద్ద కూర్చోవడమే ఆలస్యంగా ఉంది. అయితే ఇక్కడ చూస్తుంటే ఫ్లెక్సీలో క్లియర్ గా రాసి పెట్టారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా నేతన్నకు అండగా వైఎస్ విజయమ్మ ధర్నా అనేటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు కూడా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ సిరిసిల్ల వద్ద వైఎస్ విజయమ్మ ప్రోగ్రామ్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా కరీంనగర్ జిల్లా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దీక్ష ప్రాంగణం వద్ద స్టేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. భారీ ఎత్తులో పోలీసు బలగాల్ని మోహరిస్తున్నారు. అయితే అడుగడుగునా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి నూతనమైనటువంటి వ్యక్తులు కనబడకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. అడుగడుగున పికెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నుంచి బయలుదేరి సిరిసిల్లకు వస్తారో అడుగడుగున కూడా పికెట్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే మిగతా పొలిటికల్ పార్టీస్ కొన్ని ఈ విజయమ్మ దీక్షను అడ్డుకుంటామని హెచ్చరించాయో ఆ నేతలందరినీ ఇప్పటికీ హౌస్ అరెస్టులు గాని ప్రత్యక్షంగా అరెస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే పూర్తి స్థాయిలో ఈ దీక్షకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని మరే ఇబ్బందులు గాని కలగకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ దీక్షకు